పార్టీ నేతల పంచాయతీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? కాంట్రవర్సీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారా? అందరినీ కలుపుకొని వెళ్లాలని సుత్తిమెత్తని హెచ్చరికలు చేశారా? పద్ధతి మార్చుకోకుంటే మ్యాటర్ మరోలా ఉంటుందని కాస్త ఘాటుగానే చెప్పేశారా? మరి సీఎం సీరియస్ అయింది ఎవరిపైన? ఆయన వైఖరిపై అంతలా రియాక్ట్ అవడానికి అసలు కారణమేంటో ఒకసారి చూసేద్దామా? ఇప్పటిదాకా మనం చెప్పుకుంది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గురించి. 2023 ఎన్నికల సమయంలో ఆయన బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలోకి వచ్చి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి ప్రభుత్వ వ్యతిరేకత, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కి చెక్ పెట్టాలనే క్యాడర్ పట్టుదలతో సామెల్కు ఘన విజయం దక్కింది. ఆ పరిణామాల అనంతరం చాప కింద నీరులా పాత కాంగ్రెస్ నేతలకు తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ చెక్ పెట్టడమే అసలు వివాదానికి కారణమైంది. అప్పటి నుంచి పాత కొత్త నేతల మధ్య పోరు నివురుగప్పిన నిప్పులా తయారైంది. దాంతో ఎమ్మెల్యే సామెల్కు ప్రతిపక్షం కంటే సొంత పార్టీ నేతల పోరే ఎక్కువైంది. తుంగతుర్తిలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దామోదర్ రెడ్డికి నియోజకవర్గంలో బలమైన అనుచర వర్గం ఉంది. దాంతో మరోసారి పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దామోదర్ రెడ్డి వయసురీత్యా ఆరోగ్యం సహకరించకపోవడంతో తన తనయుడు సర్వోత్తం రెడ్డిని పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. పెద్దాయన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తుంగతుర్తి జనరల్ అయితే వచ్చే ఎన్నికల్లో సర్వోత్తంని ఇక్కడి నుంచే పోటీ చేయించాలని చూస్తున్నారట దామన్న. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కూడా తుంగతుర్తే సొంత సెగ్మెంట్. ఆయన కూడా వచ్చే ఎన్నికల నాటికి తుంగతుర్తిలో పట్టు సాధించేందుకు తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారట. వీరితో పాటు గతంలో భువనగిరి ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ కి కూడా తుంగతుర్తి సెగ్మెంట్లో బలమైన క్యాడర్ ఉంది. దీంతో సీనియర్ల ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే సామెల్ పావులు కదుపుతున్నారట. తేడా వస్తే తననే తొక్కేస్తారని, సొంత పార్టీలో ప్రత్యర్థి వర్గాలను ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నారని టాక్. పదవుల్లో పార్టీలో తన వర్గానికే తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ ప్రాధాన్యమిస్తున్నారనేది పాత క్యాడర్ మాట. ఇక్కడే అసలు పంచాయతీ షురూ అయిందన్న గుసగుసలు వినబడుతున్నాయి. ఎమ్మెల్యే సామెల్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారట పార్టీ సీనియర్లు. సామెల్ పద్ధతి ఇలానే ఉంటే కష్టమంటూ గోడు వెళ్లబోసుకున్నారట. ఆయన్ని కంట్రోల్ చేయకుండా పార్టీకి పూడ్చుకోలేని డ్యామేజ్ జరుగుతుందని చెప్పారట. సీనియర్ల ఫీడ్బ్యాక్ తో పాటు ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకున్న రేవంత్ సామెల్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారట. తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యవహారం పార్టీకే ముప్పు తెచ్చేలా ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తేల్చేసిందట. ఇసుక ర్యాంపుల దగ్గర డబ్బుల డిమాండు, లిక్కర్ సిండికేట్ మాఫియా నుంచి మామూలు వ్యవహారం కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలో ఉన్నాయట. దాంతో తుంగతుర్తి ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చేందుకు తిరుమలగిరి బహిరంగ సభ వేదికైంది. అక్కడి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్ ఇస్తూనే సొంత పార్టీ ఎమ్మెల్యేకు కూడా చురకలంటించారు. సామెల్ గెలుపు కోసం సీనియర్లు, పార్టీ కార్యకర్తలు కృషి చేశారని, వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవాలని హితవు పలికారు. అందరినీ కలుపుకుని వెళ్లాలంటూనే పార్టీ లైన్ దాటితే సహించేది లేదంటూ సభ సాక్షిగా హెచ్చరికలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకనైనా నేతలు పద్ధతి మార్చుకోవాలని ఇండైరెక్ట్ గా సామెల్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్. దాంతో అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్న చందంగా రేవంత్ కామెంట్స్ చేస్తుంటే ఎమ్మెల్యే ప్రత్యర్థి వర్గం చప్పట్లు, కేరింతలు కొట్టడం సామెల్ ఈగోని హట్ చేసిందంటున్నారు. నిజంగా ముఖ్యమంత్రి ఫ్లోలో అలా మాట్లాడారా, లేదంటే తననే టార్గెట్ చేసి మాట్లాడారా అని కొంత డైలమాలో పడ్డారట తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే. మొత్తానికి వేల మంది కార్యకర్తల సాక్షిగా ముఖ్యమంత్రి ఓ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్లతో వైరం పెట్టుకుని పార్టీలో ఆధిపత్యం చెలాయించడం మందుల సామెల్కి కత్తి మీద సాములా మారింది. మరి సీఎం వార్నింగ్తో అయినా ఎమ్మెల్యే సాబ్ పద్ధతి మార్చుకుంటాడో లేదో అంటోంది ఆయన ప్రత్యర్థి వర్గం.